నమస్తే అండి. ఎల్‌డిఎల్ డేంజరా? ట్రైగ్లిజరైడ్స్ డేంజరా అని అడిగారండి. అయితే కరెక్ట్‌గా ఇది డేంజర్ కాదు అని అయితే చెప్పలేము. కానీ మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎల్‌డిఎల్ అనేదండి చాలా ఎక్కువ హార్ట్ అటాక్స్ కలిగజేయడానికి ముఖ్య కారణం అనమాట. ఎల్‌డిఎల్ డైరెక్ట్‌గా రక్తనాళాల లోపల, గోడల లోపల ఎక్కడైనా దెబ్బ తగిలితే ఆ దెబ్బ దగ్గరికి వెళ్ళిపోయి అతుక్కుపోయి రక్తనాళాలను పూర్తిగా మూసేస్తుంది అనమాట. సో ఈ విధంగా డైరెక్ట్గా ఎల్‌డిఎల్ పెరిగిపోతే మన బాడీలో, బ్లడ్లో డైరెక్ట్గా హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, అంటే రక్తనాళాలను మూసేసి స్ట్రోక్స్ వచ్చే అవకాశం కలిగజేస్తుంది ఎల్‌డిఎల్ పెరిగితే. ఎల్‌డిఎల్ నార్మల్గా 100 లోపు ఉండాలి. ఒకవేళ మీకు బీపీ, షుగర్ ఉన్నాయి, హార్ట్ అటాక్ ఆల్రెడీ ఒకసారి వచ్చింది అంటే 70 లోపే పెట్టుకోవాలి. అంత రిస్క్ ఉంటుందన్నమాట. 150 ఉంది అంటే మీరు రిస్క్లో ఉన్నట్టే. ఇదే కాకుండా మీ ఫ్యామిలీ రిస్క్, మీకు బీపీ, షుగర్లు ఉన్నాయా, మీ బాడీ ఎలాంటిది, మీరు స్మోకింగ్ చేస్తారా, ఆల్కహాల్ అది తాగుతారా, వీటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎల్‌డిఎల్ 110 ఉందనుకోండి, కొంచెమే పెరిగింది అంటే మరి మిగతా కండిషన్స్, మీ మిగతా బాడీ కండిషన్స్ కూడా చూసుకోవాలి. కొంచెమే పెరిగినా కూడా మిగతా బాడీ కండిషన్స్ బాగోపోతే మీకు స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి 150 ఉంటుంది ఎల్‌డిఎల్, కానీ వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఫ్యామిలీలో కూడా హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఉండదు, అండ్ స్మోకింగ్ చేయరు, ఆల్కహాల్ తీసుకోరు. ఇలాంటి వాళ్ళకి ఎల్‌డిఎల్ 110, 120 కూడా హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ ట్రైగ్లిజరైడ్స్ చూసేసరికి, ట్రైగ్లిజరైడ్స్ నార్మల్గా 150 లోపు ఉండాలండి. 200 దాటింది అంటే ఎక్కువ ఉన్నట్టే లెక్క. కానీ ఈ 200 నుంచి 500 మధ్యలో ఇది హార్ట్ అటాక్స్ కలిగి చేస్తుంది అంటే ఇండైరెక్ట్గా కాజ్ చేస్తుంది. డైరెక్ట్గా హార్ట్ అటాక్స్ కలిగి చేయడం అనేది చాలా తక్కువ, అంటే స్ట్రోక్స్ రప్పించడం అనేది డైరెక్ట్గా తక్కువ. ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడైతే పెరిగిపోయాయో హెచ్డిఎల్ తగ్గిపోతాయండి. అంటే మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేవి వస్తాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తాయి. వీటి వల్ల హెచ్డిఎల్ లెవెల్స్, అంటే మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈ విధంగా మనకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాన్ని ఎక్కువగా ఇండైరెక్ట్గా కాజ్ చేస్తాయి ట్రైగ్లిజరైడ్స్. అయితే 500 ట్రైగ్లిజరైడ్స్ 500 దాటేసింది అనుకోండి, ప్యాంక్రియాటైటిస్ అని ఉంటుంది. ఆ ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లము వచ్చేసి ప్రాణాపాయానికి తీసుకొస్తుంది అనమాట. అంటే స్ట్రోక్స్ గురించి ఆలోచించకూడదు. దగ్గర ట్రైగ్లిజరైడ్స్ 500 దాటింది అంటే ప్యాంక్రియాటైటిస్ వచ్చేస్తుందేమో అని భయపడాలి. సో ఆ విధంగా మనం ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించుకోవాలి. 1000 దాటిందంటే వాళ్ళకి 90% ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్రైగ్లిజరైడ్స్, ప్యాంక్రియాటైటిస్ వస్తుందేమో, అండ్ ఇండైరెక్ట్గా హార్ట్ అటాక్స్, మీకు మీ పరిస్థితిని బట్టి ఇండైరెక్ట్ హార్ట్ అటాక్స్ ఏమైనా తీసుకొస్తుందేమో కూడా చెప్పొచ్చు అనమాట. సో ఎల్‌డిఎల్ మోర్ డేంజరస్, అలాగే ట్రైగ్లిజరైడ్స్ మోర్ డేంజరస్ కాదంటే ఖచ్చితంగా డేంజర్ అండి. ట్రైగ్లిజరైడ్స్ కూడా మీకు 300, 400 అంటే ఖచ్చితంగా డైట్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎల్‌డిఎల్ని తగ్గించుకోవాలి, గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ని పెంచుకోవాలి. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించుకోవాలి, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకోవాలి. రెండు మనం చేసుకోగలిగితేనే మన ఆరోగ్యానికి, మన బాడీకి రక్తనాళాలు మూసుకుపోకుండా మంచి చేస్తాయి అన్నమాట.